వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఎవరికి ఓటేస్తారని ఎవరిని అడిగినా కూడా టీడీపీ అధినేత చంద్రబాబుకే అంటున్నారన్నారు. ఏ గుర్తుకు ఓటేస్తారు అంటే సైకిల్, హస్తం గుర్తు పేర్లే చెబుతున్నారని, వైసీపీ గుర్తు ఫ్యాన్ గురించి ఎవరూ చెప్పడం లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ తమ పార్టీ గుర్తు తెలియడం లేదని పార్టీ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. శ్రీకాకుళం రూరల్ మండలం బెండివానిపేటలో ధర్మాన ప్రసాదరావు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పార్టీ గుర్తు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండని పార్టీ కార్యకర్తలను ధర్మాన కోరారు. పార్టీ గుర్తేంటో కూడా ఓటర్లకు తెలియడం లేదంటూ ధర్మాన చేసిన కమెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎన్నికల సమయం వచ్చేసినా ఇంకా ఓటర్లకు వైసీపీ గుర్తు తెలియకపోవడం ఏంటని వైసీపీలోనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఫ్యాన్ గుర్తుపైనే గత ఎన్నికల్లో గెలిచారు. ధర్మాన ప్రసాదరావు ఇటీవలి కాలంలో ఇంతే వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు. ఏదైనా సమావేశం పెడితే ఎవరికి ఓటేస్తారని సభకు వచ్చిన వారిని అడుగుతారు. వారు ఫ్యాన్ గురించి తప్ప మిగతా గుర్తుల గురించి చెబుతారు. దీంతో ఆయన పలుమార్లు అసహనానికి గురయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మగవాళ్లు పోరంబోకులని ఓసారి వ్యాఖ్యానించారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆచితూచి పద్ధతిగా మాట్లాడే ధర్మాన ఇప్పుడు నోరు జారుతున్నారు. ఆశీర్వాద సభల నుంచి మహిళలు బయటకు వెళ్లకుండా గేట్లకు తాళాలు వేయించడం, వారి కోసం వచ్చిన ఆటోలు తీయవద్దని చెప్పడం ధర్మాన స్టైల్ కానే కాదు. పెద్ద సభ జరిగినప్పుడు కొంతమంది మధ్యలోనే వెళ్లిపోతారని, అంత మాత్రాన పెద్దగా చూడాల్సిన అవసరం లేదని, తన నియోజకవర్గంలో మనుషులు కాబట్టి తాను చనువుగా మాట్లాడానని ధర్మాన చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. గత 4 ఎన్నికల్లో 3 సార్లు ఆయన విజయం సాధించారు. కానీ ఎప్పుడు ఆయన మెజార్టీ 10,000 ఓట్ల దరిదాపుల్లోకి రాలేదు. గత ఎన్నికల్లో 5,000 ఓట్ల తేడాతో గెలిస్తే జనసేన పార్టీకి 7,500 ఓట్లు వచ్చాయి. జనసేన ఓట్లు చీల్చబట్టి గత ఎన్నికల్లో ధర్మాన బయటపడ్డారు. లేకపోతే వరుసగా రెండోసారి ఓడిపోయేవారు. కానీ జనసేన పుణ్యమా అని ఆయన గెలవడంతో పాటు రెండో టర్మ్లో ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవలి కాలంలో ఆయనకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారన్న విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి.